చారిత్ర ప్రచారంలో ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అనుచరులు ఇస్లామిక్ మత ప్రబోధకులుగా భావించే 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పుడు జరిగిన యుద్ధంలో 12 మంది వీరమరణం పొందారు. నెల్లూరు జిల్లా గండవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడి నుంచి గుర్రాలపై వారి మొండాలను నెల్లూరు చెరువు దగ్గర సమాధి చేశారు. దీంతో వారి మరణానికి బారా షహీదులుగా పేరు వచ్చింది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆర్కాట్ నవాబుకి సంతానం లేని కారణంగా అనేక తీర్థయాత్రలు చేసిన సంతానం కలగలేదు. ఆ రాత్రి మహారాణి కలలోకి బారా షహీద్లు దర్శనమిచ్చి వారికి సంతాన ప్రాప్తిని కల్పించారు. దీంతో వారికి ప్రత్యేక పూజలు చేసి ఆర్కాట్ నవాబు దంపతులు తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నిటిని అక్కడి వారికి పంచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా రొట్టెల పండుగను నిర్వహిస్తున్నారని అక్కడి ప్రజలు తెలిపారు.